నమస్తే. మంత్రి జూపల్లిపై సంచలనమైన ఆరోపణలు చేశాడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రస్తుతం నా ముందున్నారు ఆయన. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు ఆరోపణలు చేయాల్సి వచ్చింది, నిజంగా వాటి వెనుక ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి మాట్లాడదాం. సార్ ముందుగా నమస్తే. నమస్తే భార్గవ్. బాగున్నారా? బాగున్నాను. చాలా రోజుల తర్వాత. సార్, మొన్న జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య కావచ్చు, ఖచ్చితంగా దీని వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని మీరు చెప్పారు. ఎట్లా చెప్తున్నారు, వాస్తవాలు ఎంతున్నాయి దీంట్లో? మొట్టమొదట జూపల్లి కృష్ణారావు గారి మీద నాకు వ్యక్తిగత కక్ష లేదండి. కానీ నేను కొల్లాపూర్ నియోజకవర్గంలో, అదేవిధంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే 7 నియోజకవర్గాలు ఏదైతే పనిచేసినా నాకు అత్యంత సమస్యాత్మకమైన కక్షలు కార్పణ్యాలు ఉన్న ప్రాంతంగా కొల్లాపూర్ కనిపించింది. అక్కడ ప్రధానంగా ఏంటంటే, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ దుబ్బను అడిగినా కూడా సార్ జూపల్లి కృష్ణారావు గారు తలుచుకుంటే ఇక్కడ ఫ్యాక్షన్ ఆగిపోతుంది, ఆయన తలుచుకోకపోతే ఫ్యాక్షన్ నడుస్తూనే ఉంటుంది అన్నది అందరూ చెప్తారు. ఓకే, ఇక నేను అసలు విషయాన్ని శ్రీధర్ రెడ్డి గురించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్తున్నాను. ఆ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన తల్లిదండ్రులు 80 సంవత్సరాల ముసలోళ్ళు అండి. వాళ్ళు అంత బాధ ఉన్న వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, నా కొడుకు చావుకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాళ్ళు చెప్పింది చెప్తున్నా. నా కొడుకు చావుకు కారణం, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు అని వాళ్ళు చెప్పారు. అదే విషయం మేము జిల్లా ఎస్పీ గారికి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు క్లియర్గా రాసిండ్రు, మా కొడుకు చావుకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు. ఇప్పుడు అక్కడున్న ఎస్ఐలు, ఎస్పీలు, వీళ్ళందరూ కలిసి ఆయన పేరు ఎందుకు పెడుతున్నారు మీరు, ఆయన మినిస్టర్ కదా, అదని ఇదని వాళ్ళతో బలవంతంగా మార్పించండి. ఇది ఒక సంఘటన కాదండి. దీన్ని ఏదో శ్రీధర్ రెడ్డి హత్యను ఒకటే సంఘటన చూడొద్దు. ఒక 3 నెలల ముందర ఒక ఆర్మీ జవాన్ హత్య జరిగింది, మల్లేష్ యాదవ్ ఆర్మీ జవాన్ హత్య జరిగింది. తర్వాత చాలా హత్యాయత్నాలు జరిగినాయి. సో ఈరోజు కూడా ఒక బీఆర్ఎస్ కార్యకర్తపై పెట్రోల్ పోసారని మీరే చెప్పారు. అది మెదక్ జిల్లాలో అనుకోండి. ఈరోజు ఉదయం అదే దాని పక్కన రేవెల్లి అని ఉంటుంది, ఆ రేవెల్లిలో ఘోరంగా ఎస్ఐ కొట్టిండ్రు. ఇక్కడ విషయం ఏంటంటే, జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్. ఇప్పుడు ఆయన అందరూ పోలీస్ అధికారులను బహిరంగంగా పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పిలిపించి, నేను మంత్రిగా ఉన్నా, నా హయాంలో ఇలాంటి జరగకూడదు, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, ఏ పార్టీడైనా ముందు అందరిని అరెస్ట్ చేయండి తప్పు చేస్తే అని చెప్తే ఇవన్నీ కావు. ఎందుకంటే నేను జిల్లా ఎస్పీగా, టీఐజీగా, అడిషనల్ ఎస్పీగా, ఏఎస్పీగా పనిచేసిన కాబట్టి చెప్తున్నా. మంత్రి నిజంగా తలుచుకుంటే జిల్లాలో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది. మంత్రి పగ్గాలు వదిలేస్తే ఎట్లుంటుంది? నేను అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేసిన, కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. నాకు తెలుసు ఒక మంత్రి తలుచుకుంటే జిల్లాను ఎంత బాగా చేయగలడు, ఒక మంత్రి తలుచుకుంటే ఆ జిల్లాను ఎట్లా ముంచగలడు అనేది కూడా నాకు తెలుసు. ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు ఆ ప్రయత్నం ఏం చేస్తలేడు. అరే డిసెంబర్ 3వ తారీఖు నాడు 2023లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్లో కాలద్దాలు వాళ్ళు కొట్టిండు. అవసరమా? తర్వాత చాలా చోట్ల కక్షలతోనే కేసులు పెట్టించారు, తర్వాత వాళ్ళని జైలుకు పంపించారు. దాని తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే పొద్దున వ్యవసాయం చేసుకుంటే వచ్చి దన కొడతారు. వీళ్ళు బాధితులు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. కొట్టినోడు పోయి ముందర పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు, కొంచెం మమ్మల్ని కొట్టిన అంటాడు. కొట్టినోడిని కేసు ఏమో బుక్ చేస్తారు, తన్నులు తిన్నోడి కేసు ఏమో బుక్ చేయరు పోలీసులు. ఏమైందా అరెస్ట్ అంటే ఇంతవరకు అరెస్ట్ ఉండదు. మీరు అసలు నాకైతే విచిత్రం అనిపిస్తుంది. కొల్లాపురా ఇది, లేకపోతే ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ అనిపిస్తుంది. మే 13వ తారీఖు నాడు ఒక 10 మంది యువకులు నాకు ఓట్లు వేసిండ్రని వాళ్ళను ఘోరంగా కొట్టిండ్రు. పట్టపగలే దళిత యువకులు కొట్టిండ్రు, ఘోరంగా కొట్టిండ్రు. కొడితే ఆ వ్యక్తులను కొడితే వాళ్ళ చేతులు విరిగిపోయిన ఫ్రాక్చర్స్ అనేవి. వాళ్ళు నాగర్ కర్నూల్ జిల్లా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది, ఎందుకంటే వాళ్ళు ఎస్సీలు కదా, ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కానీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉంది, చర్యలు ఏందే అంటే చర్యకు ప్రతిచర్య అంటారు కదా, యాక్షన్కి రియాక్షన్ అనుకోవచ్చా ఇది ఎట్లా?
యాక్షన్ ఏం చేయలే బీఆర్ఎస్. యాక్షన్ చేసి రియాక్షన్ కాదు, ఇది నా ప్రతీకారం. బీఆర్ఎస్ ఉండకూడదు అక్కడ. ఆ ప్రతీకార కాంక్ష రగిలిపోతున్నాడు. ఆయన మీద ఎవరేం చేసిండు, ఆయన ఎవరేమన్నాడు, ఆయన మినిస్టర్గా పనిచేసిండుగా, ఆయన మాజీ మినిస్టరే కదా, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిండు. దాని తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు 19 నుంచి 23 వరకు. మన కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చేదాకా ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందో కథం. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ వచ్చి ఉంటే ఈయన బీజేపీలో జాయిన్ అయినవాడు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏదో తిరుగుబాటు చేసినా పెద్ద సీన్ ఇచ్చుకుంటున్నాడు, కానీ అంత సీన్ లేదు. సో నేనేమంటున్నా అంటే, ఎవరిని అడిగినా చెప్తారు సార్, ఈయన జూపల్లి మనుషులు ఎవ్వడు ఆ ఊర్లలో ఎక్కడ పోయినా కూడా ఈయన ఇట్లా చేస్తున్నాడు సార్, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఫ్యాక్షన్ ప్రోత్సహిస్తున్నాడు అనే చెప్తారు. నేను అదే చెప్పిన, నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు నువ్వు ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టో, సారీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మీ కార్యకర్తలతో మాట్లాడి, చూడయా నా మీద ఇట్లా వస్తున్నాయి కాబట్టి నాకు చెడ్డ పేరు వస్తున్నది అని చెప్పి నువ్వు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపుతలేవు? 48 గంటలైంది ఆ శ్రీధర్ రెడ్డిని చంపి. మరి జిల్లా పోలీసు యంత్రాంగం అంత పెద్ద జిల్లా వనపర్తి, జిల్లా పోలీసు యంత్రాంగం నాగర్ కర్నూలు పక్కన బద్వాలను అందరిని పిలిపించి ఒక 20 టీంలను ఏర్పాటు చేసి బట్కరా పండి వాడిని ఎవరు చంపిన ఆయనను వాడు దొరికేదాకా వాదేకండి నేను చెప్పొచ్చుగా మంత్రి, ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? ఆయన పోయి మండల కేంద్రాలు కూర్చోవాలిగా మంత్రి, బట్కరా పండి ఇది రాజకీయ కక్ష కాదని అంటున్నాడు కదా. పూర్తి మద్దతు చూపాలి ఉందంటారు దీంట్లో ఈ హత్యకి. తల్లిదండ్రులే చెప్తున్నారు కాదండి, తల్లిదండ్రులు కుల్లా చెప్తున్నారు. ఆధారాలు కూడా ఉండాలి. ఆధారం అంటే మరి ఆధారం లేకపోతే ఈయన గట్టి తెలిసి ఆయన మంచోడు. ఇప్పుడు ఏమంటున్నాడు, చచ్చిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం మీద నిందలేస్తున్నాడు, ఆయన వ్యక్తిత్వం మీద నిందలేస్తున్నాడు. ఆయన గురించి ఊళ్ళో రకరకాల విధాలుగా అనుకుంటున్నారు, భూదందాలు గీదందాలు చేస్తున్నారు అని అంటున్నాడు. నీకెట్లా తెలిసినావన్నీ? నీకు అన్ని తెలిసినాడు, నిందితులు ఎక్కడ ఉండదు తెలియదా? మరి ఎక్కడ మీ మనుషులు ఎందుకు ఊరు వదిలిపెట్టి పారిపోయిపోయారు? తప్పు చేయడం అయితే వాళ్ళ మనుషులు ఎందుకు ఊరు వదిలిపెట్టి పారిపోయారు? మరి సరెండర్ కావాలి ఆ పోలీసు వాళ్ళకి వచ్చి. ఆయన పోలీసు వాళ్ళ వ్యవహారం చూడండి. మరి జూపల్లి కృష్ణారావు పేరు చెప్తున్నారు, మరి పోలీసు వాళ్ళు వచ్చి జూపల్లి కృష్ణారావుని అడగాలిగా, అయ్యా మీ పేరు చెప్తున్నా మీ దగ్గర ఆధారం ఉన్నాయి. మరి ఆయన మొబైల్ నెంబరు, ఆయన అనుచరుల మొబైల్ నెంబర్లు, వీళ్ళ మొబైల్ నెంబర్లు అనలైజ్ చేస్తే దొరకదనండి. కావాలని మంత్రి పోలీసులను పనిచేయనిస్తలేడు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయనిస్తలేడు. వీళ్ళు మా మనుషులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటున్నారు. అందుకొరకు అవుతున్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీలో లారీలు సీజ్ చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళవి మోటార్ సైకిల్ సీజ్ చేస్తున్నారు. ఏడుకెళ్ళి తీసుకుపోతావు? అంటే ఎంత దూరం భయపెట్టిస్తావు? అంటే మాకు దమ్ము లేదనుకుంటున్నావా? ఎంత దూరం భయపెట్టిస్తావు? మాకు చట్టం తెలియదు అనుకుంటున్నావా? అంటే నువ్వు ఇట్లా ఈ తడక జబ్బులు చేస్తే మేము బెదురుతావా? సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్జెంటుగా ఈయన బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి. ఇలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న మంత్రిని, ఈ విధంగా క్రిమినల్స్ ప్రోత్సహిస్తున్న మంత్రిని అర్జెంటుగా బర్తరఫ్ చేయాలి. ఏది పేపర్ మీద ఉండదు, పేపర్ మీద ఎట్లుంటుంది? నేను మళ్ళీ చెప్తున్నా, నా 26 సంవత్సరాల పోలీస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒక మినిస్టర్ నా ఏరియాలో ఫ్యాక్షన్ ఉండకూడదు అని అనుకుంటే ఫ్యాక్షన్ ఉండదు, ఉండదు, బరాబర్ ఉండదు. నా ఏరియాలో ఫ్యాక్షన్ ఉండాలంటే ఉంటుంది. 2 నిమిషాలు వచ్చేస్తుంది. మీరు చూడండి, తెలంగాణలో 119 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గం గురించి అయినా కొల్లాపూర్ జరిగినంత చర్చ జరుగుతున్నదా? జరుగుతలేదు. కానీ ఫ్యాక్షన్ అంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్, కడప, రాయలసీమ ఇక్కడ ఉంటుంది కదా ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షన్ ఏంటంటే అదే కదా, ఈ మంత్రి ప్రోత్సహిస్తున్నాడు అంటున్నా నేను. ఈ మంత్రి ప్రోత్సహిస్తున్నాడు ఫ్యాక్షన్. లేకపోతే ఎట్లా ఫ్యాక్షన్ ఉంటుంది? ఊర్లకు డివైడ్ అవుతాయి, ఒకరిని కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అక్రమంగా కేసులు పెట్టుకుంటారు, చంపుకుంటారు. కారణంగా ఏమున్నది? బుధరు పోయి మంత్రి పంచన పడతారు, వాడు ఇంకా మంత్రి దాచిపెట్టుకున్న రోజు పోలీసుల గ్యాస్ వచ్చిన రోజు వాడు వచ్చి సరెండర్ అవుతాడు, లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడు. ఇది నడుస్తున్నది. సో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించిన మీ అభ్యర్థి అక్కడ రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు, నిన్న కూడా చూసిన నేను. సో గతంలో నా క్యూనిస్ వేదికగా వచ్చి కేసీఆర్ని విమర్శించిండు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎట్లా రెస్పాండ్ అవుతారు దీనికి ప్రవీణ్ కుమార్ గారు? తీన్మార్ మల్లన్న రాజకీయం చేస్తున్నాడా, లేకపోతే అంటే తెలివి ఉన్న రాజకీయం చేస్తున్నాడా, మతి భ్రమించి రాజకీయం చేస్తున్నాడా నాకైతే అర్థమవుతుంది. ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అతను అభ్యర్థి, అతని ప్రత్యర్థులు ఎవరు? రాకేష్ రెడ్డో, లేకపోతే ఇంకెవరో ప్రేమేందర్ రెడ్డో, ఇంకెవరో. ఆయన వాళ్ళ గురించి మాట్లాడతారా, ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడతాడు? నేను అభ్యర్థి కాదు కదా, నేనేం చేస్తున్నా? నేను ఆయన ఏమంటున్నా? నేను ఏమంటలేను కదా, మరి ఎందుకు అట్లా అంటున్నాడు ఆయన?
ఆయన అసలు నేను అభ్యర్థే కాదు, ఆయన నా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు. గురి తప్పిండు తీర్మానం వల్ల, మతి తప్పిండు, తెలుగు తప్పిండు, గురి తప్పిండు, అన్ని తప్పిండు, దారి తప్పిండు. తీర్మానం వల్ల అన్ని తప్పిండు, నీతి తప్పిండు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని ప్రశ్నించిండు, దురా అన్నాడు. ఇప్పుడు ఆ పార్టీలో పోయిన తర్వాత రంగు మార్చిండు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. తీన్మార్ మల్లన్న గారు అంటారా? తీన్మార్ మల్లన్న గారు ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రవీణ్ కుమార్ ఏ రాజకీయం చేసినా పాలసీల మీదనే నేను మాట్లాడిన. ప్రజలకు ఎప్పుడైతే ఆవేదన కలిగిందో, నిరుద్యోగులకు ఆవేదన కలిగిందో, లేకపోతే దళితులకు ఆవేదన కలిగిందో, గిరిజనులకు ఆవేదన కలిగిందో, ఆ పాలసీల మీదనే మాట్లాడిన. ఆనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న అదే మాట మాట్లాడుతాను, నేను బీఆర్ఎస్ను అదే మాట్లాడు, బీజేపీను అదే మాట మాట్లాడుతాను, నేను అదే మాట మాట్లాడాను. నేను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడము, లేకపోతే కేటీఆర్ని విమర్శించడము, ఇంకొకరిని విమర్శించడము, అట్లాంటివి నేను వ్యక్తిగత విమర్శలు చేయను. అంటే నాకు ఆ సంస్కృతి లేదు. నేను ఇప్పుడు మీరు జూపాలి కృష్ణారావు గారి గురించి కూడా మీరు మాట్లాడితే, ఆయనకు నాకు ఓపెన్గా నేను డిస్క్లైమర్తోనే మొదలుపెట్టిన. ఆయనకు నాకు ఎలాంటి వ్యక్తిగత విమర్శలు లేవు. ఆయన ఎవరు, నేనెవరు. కానీ నేను డేటాతో మాట్లాడతాను. ఇప్పుడు నా దగ్గర డేటా ఉంటే మాట్లాడతాను. తీన్మార్ మల్లన్న గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆయన నా మీద 56 కేసులు ఉన్నాయి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్. నేనేమన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వచ్చేసి మన రాకేష్ రెడ్డి గుణగణాలు, తీన్మార్ మల్లన్న గుణగణాలు, వాళ్ళు అఫిడవిట్లో సమర్పించిన దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. తీన్మార్ మల్లన్న గారు నా మీద 56 కేసులు ఉన్నాడు. ఆ కేసుల డిస్క్రిప్షన్ కూడా ఇచ్చిండు. చూడండి పట్టభద్రులారా, మీ అభ్యర్థి, మీ గొంతుక, మీ ప్రతినిధి 56 కేసులున్న వ్యక్తి కావాలన్నా, లేకపోతే బిట్స్ పిలానీలో చదువుకొని ఫేస్బుక్లో సీఈఓగా, ఫేస్బుక్లో సిటీ గ్రూప్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతో ఈ ప్రాంతానికి వచ్చి పత్రికలకు వ్యాసాలు రాసి, ఎన్నో బుక్కులు రాసి, నిరుద్యోగుల కోసం కష్టపడ్డ వ్యక్తి కావాలన్నా, రైతు బిడ్డ కావాలన్నా, 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మంచి పనులు చేసిన వ్యక్తి కావాలన్నా నేను కంపేర్ చేసిన. నేను ఆయన ఇక్కడ వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్న గారిని దూషించి నీ ముక్కు సొట్ట, లేకపోతే నీ కాలు సొట్ట అని నేను అనలేదు కదా. నేను ఆయన ఇచ్చిన డేటాతోనే మాట్లాడాను. ఆయన ఎందుకంత ఎగ్జైట్ అయిపోతున్నాడు? ఆయన ఇచ్చిన డేటా, ఆయన సంతకం పెట్టించిండు అప్డేట్, దాని మీదనే మాట్లాడినా. మీరు మాట్లాడిన మాటల తర్వాతనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురించి 1 గంట సేపు వర్కౌట్ చేస్తే ఆయన పని తీరుతుంది అంటున్నాడు. చేయమనండి, తప్ప ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి గంట ఏంది, 100 సంవత్సరాలు వర్కౌట్ చేయి, నాకేం అభ్యంతరం లేదు. వర్కౌట్ చేయండి, చేయమను. ఎవరి దుకాణం బంద్ అవుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరి దుకాణం బంద్ కావాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఆయన నాకేందండి ఆయన పోటీ. నేను తీన్మార్ మల్లన్న చాలా చిన్నోడు భయ్, నేను ఆయనతో నేనేం పోటీ పెట్టుకుంటాను. నేను 2 ఎమ్మెల్సీ అభ్యర్థులను పోల్చిన, అది నేను తొబ్బి తీసిన డేటా కాదు. నేను ఆయన గంట అంటున్నాడు. తీన్మార్ మల్లన్న భాగవతం దొరకబడినాక నాకు 10 నిమిషాలు చాలు, నాకుండే పోలీస్ ఎక్స్పీరియన్స్. కానీ నాకది ప్రయారిటీ కాదు. ఇప్పుడు నా ప్రయారిటీ చాలా ఉంది. నా ప్రయారిటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి, నా చేతనంత కాడికి నేను ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని పనిచేసి పార్టీని బలోపేతం చేసి పార్టీని మరొకసారి అధికారంకి ఏ విధంగా తీసుకురావాలి, కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లా తీసుకురావాలనేది నా ఆలోచన అంతా పనిచేస్తుంది. నేను ఇప్పుడు తీన్మార్ మల్లన్న చుట్టూ నేను తిరుగుతాను, నా టైం వేస్ట్ అది వ్యవహారం. సో ఇదంతా వదిలేద్దాం, నాగర్ కర్నూలుకి వెళ్దాం ఒకసారి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీగా మీరు అక్కడ బరిలో దిగారు, పోటీ చేశారు. ఎట్లుండబోతున్నాయి ఫలితాలు, ఏం ఆశిస్తున్నారు? తెలంగాణ గెలవబోతున్నది. ప్రవీణ్ కుమార్ తప్పకుండా గెలుస్తాడు. బరాబర్ గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు చాలా కుట్రలు చేసిండ్రు, కాలేజీలు డబ్బులు వంచిండ్రు, మద్యం పంచిండ్రు. ఇక బీజేపీలు నా మీద ఎన్ని అబద్ధాలు చెప్పాలి, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. అన్నీ చెప్పిన నాకు తెలిసినంత వరకు నాగర్ కర్నూలు ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారు, ప్రవీణ్ కుమార్ వైపే ఉంటారు అని నాకు ప్రగాఢమైన విశ్వాసం. కానీ అసెంబ్లీ ఎన్నికల వేరు, లోక్సభ ఎన్నికల వేరు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇక్కడ లోక్సభలో ప్రధానమంత్రిని ఎన్నుకొని ఎన్నిక గ్రామ స్థాయిలోకి మోడీ ఫేస్ వెళ్ళిపోయిందని ఒక చర్చ మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఒక చర్చ జరుపుతున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఏ స్థానంలో ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు? బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉండబోతుంది. బీఆర్ఎస్ మంచి సీట్లు రాబోతున్నాయి. ఒక నివురుగప్పున నిప్పులా ఉంది. కాంగ్రెస్ మోసం చేసిందన్న విషయం ప్రజలు గుర్తించండి. బీజేపీ రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు చేస్తుందన్న విషయం చదువుకున్న అందరు వర్గాలు గుర్తించండి.
అందుకొరకు అందరూ అనుకున్నట్టుగా బీజేపీతో ప్రచారం చేసుకుంటుంది. మాకు నార్త్ ఇండియాలోనే దిక్కులేదు బీజేపీకి. ఇప్పుడు సౌత్ ఇండియా కూడా అదే పరిస్థితి ఉండబోతున్నది. తప్పకుండా బీఆర్ఎస్కి మంచి సీట్ రాబోతుంది. కాంగ్రెస్ పరిస్థితి నేను చెప్పలేను, కానీ బీఆర్ఎస్కి మాత్రం మంచి సీట్ రాబోతుంది. ఓకే. సో ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు ఈసారి. తెలంగాణ ప్రజలు అడుగుపెట్టబోతున్నారు ప్రవీణ్ కుమార్ రూపంలో. తెలంగాణలో నిరుద్యోగులు అడుగుపెట్టబోతున్నారు, ఆటో డ్రైవర్లు అడుగుపెట్టబోతున్నారు, పారిశుద్ధ్య కార్మికులు అడుగుపెట్టబోతున్నారు, అదేవిధంగా రైతు కూలీలు అడుగుపెట్టబోతున్నారు, విద్యార్థులు అడుగుపెట్టబోతున్నారు, టీచర్లు అడుగుపెట్టబోతున్నారు. నేను వాళ్ళ గొంతుగా మాత్రం నాకు వ్యక్తిగతంగా పార్లమెంటు చూడాలనో, లేకపోతే పార్లమెంట్లో కూర్చోవాలనో, లేకపోతే ఏదో మా అధ్యక్షాన్ని మాట్లాడాలనో అట్లాంటి ఉత్సాహం ఏమి ఉన్నట్లేదు. కానీ వాళ్ళ గొంతుకగా, వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు పార్లమెంటులో మాట్లాడే విధంగా, చర్చించే విధంగా ఉండాలనేది నా ఉద్దేశం. నాగర్ కర్నూలు ప్రజలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయా? గెలిస్తే ఏం చేస్తారు నాగర్ కర్నూలుకి? ప్రపంచ పటంలో నిలబెడతా, దేశంలోనే కాదు, నాగర్ కర్నూలులో ప్రపంచ పటంలో నేను మొదటిగా నిలబెడతా. ఆ కసి నాకున్నది. నేను గురుకులాలను ఏ విధంగా చేసినా అంతకన్నా గొప్పగా చేయాలనే ఒక ఆలోచన ఉంది. తప్పకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోయి నాగర్ కర్నూలు రాష్ట్రంలో కాదు, దేశంలోనే గొప్పగా ప్రపంచ పటంలో మరొక్కసారి నాగర్ కర్నూలు పేరు మారుమోగే విధంగా ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఎనీవే, సో ఇది మొత్తం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా కొల్లాపూర్లో ఫ్యాక్షన్ రాజకీయాన్ని మంత్రి జూపల్లి ఆయన ప్రోత్సహిస్తున్నాడని కూడా గతంలో, అంటే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ప్రవీణ్ కుమార్ చెప్పారు. చూద్దాం ఇదంతా ఎంతవరకు పోతుంది.